సరావుపేటలో గంజాయి అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 2 మహిళలు ఉన్నారు. నిందితుల నుండి 10 కిలోల గంజాయి, 62,000 నగదు, 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుండి సరఫరా అవుతున్న గంజాయిని స్థానికంగా అమ్ముతున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరావు చెప్పారు. అరెస్టైన వారి ఫోన్ నెంబర్లను పరిశీలించి నెట్వర్క్ ఛేదిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. కొండ సుల్తాన్ బి అనే ముగ్గురు ఈ గంజాయి పట్టుకొని అమ్ముతున్న సమయంలో ఈ స్వర్గపురి రోడ్డు వద్ద ఒక 10 కేజీల గంజాని మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని చెక్ చేస్తే 3 సెల్ ఫోన్లు, 62,000 రూపాయల క్యాష్ కూడా దొరకడం జరిగింది. దీని వెనక చాలా విచారించాల్సింది ఉంది. ఇది వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం ఉన్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో చాలా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా చాలా మందిని పట్టుకోవాల్సింది ఉంది. ప్రస్తుతం వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఇవన్నీ స్వాధీనం చేసుకొని మరి ఈ రోజున రిమాండ్కి పంపిస్తున్నాం. సెల్ ఫోన్లలో వాళ్ళ యొక్క ఫోన్లు ఆధారంగా కాల్ డీటెయిల్స్ పెట్టి ఎవరెవరితో వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి తెస్తున్నారు అనేది ఇంకా డీప్గా ఎగ్జామిన్ చేయాల్సి ఉంది. ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే మీకు మళ్ళీ చెప్తాం. తిరుమల